స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్లో బిల్ వైజ్ ఎంట్రీస్ ఎలా మనం చేయాలి అనేది నేర్చుకుంటాం. సో మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా యూట్యూబ్ ఛానల్ని వచ్చి నా వీడియోస్ అన్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ టాపిక్ మీకు అంతవరకే అర్థమవుతుంది, మిగతా భాగం మీకు ఏమీ అర్థం కాదు. అందువల్ల చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి నాలెడ్జి వస్తుంది. అవసరమైతే ఎక్కువసార్లు, ఇంకా ఒకటి కంటే ఎక్కువసార్లు 2-3 సార్లు కానీ చూసినట్లయితే పూర్తి నాలెడ్జ్ వస్తుంది. అలాగే నేను ఈ వీడియోలో నేను చేసేటటువంటి ప్రాబ్లం ఏదో ఎగ్జాంపుల్స్, అలాగే వేరే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి దాంట్లో నా యొక్క వీడియోలో. అవి చూసి ఆ ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ మీరు సొంతగా ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎన్ని ఎక్కువ సార్లు మీరు టాలీ ప్రైమ్లో ఈ యొక్క టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇప్పుడు మనం మన యొక్క టాపిక్లోకి ఎంటర్ అవుతాం. మన టాపిక్ ఏమిటంటే బిల్ వైజ్ ఎంట్రీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం ప్రతి వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, గూడ్స్ని పర్చేజ్ చేస్తాడు, సేల్ చేస్తాడు. తర్వాత మనం పర్చేజ్ చేసిన అమౌంట్ బిల్లుకి సంబంధించి తర్వాత మనం పేమెంట్ చేస్తాం. అలాగే మనం సేల్ చేసినప్పుడు మన సేల్స్ చేసినటువంటి ఇన్వాయిస్లకు సంబంధించి మన యొక్క కస్టమరు మనకి అమౌంట్ పే చేస్తారంటే మనకి అమౌంట్ రిసిప్ట్ వస్తుంది. సో ఇది జరిగే వ్యాపారం కదా, ఇది జరిగేటువంటి వ్యవహారాలు. అలాంటప్పుడు మనం సేల్ చేసినప్పుడు ఏ ఏ బిల్లుల ప్రకారం మనం ఏ బిల్లులకు సంబంధించిన సేల్స్ చేస్తున్నాం, అలాగే పర్చేజ్ చేసినప్పుడు ఏ ఏ బిల్లులతో వల్ల ఏ బిల్లులకి సంబంధించి మనం పర్చేజ్ చేస్తున్నాం అవన్నీ మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పర్చేజ్ చేసినటువంటి పే చేసేటప్పుడు మనం ఎంత పే చేయాలి అకౌంట్లో ఉంటుందో తెలుస్తుంది. కానీ ఆ పే చేయవలసినటువంటి మొత్తం ఏ బిల్లుకు సంబంధించిన అమౌంట్ ఎంత, అంటే ఏ బిల్లుకు సంబంధించిన అమౌంట్ పెండింగు ఎంత ఉంది అనేది మనకి బిల్లుల వారీగా తెలుస్తుంది. ఎప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ యొక్క ఎంట్రీ వేసినప్పుడు పర్చేజ్ ఎంట్రీ దాన్ని మనం సేవ్ చేసుకుంటే బిల్లు, అలా ఏ బిల్లు ప్రకారం పర్చేజ్ చేస్తున్నాం సేవ్ చేసుకుంటే మనం పే చేసేటప్పుడు ఏ ఏ బిల్లుల అమౌంట్ ఎంత ఉందో దాని ప్రకారం మనం పేమెంట్ చేయవచ్చు. ప్లస్ ఆ విధంగా చేస్తాం. అలాగే మనం సేల్ చేసినప్పుడు మనం సేల్ చేసినటువంటి ఇన్వాయిస్లు ఏంటి వాటిని సేవ్ చేసినట్లయితే వాళ్ళు మనకు పే చేయవలసినప్పుడు వాడు ఎంతెంత పే చేయాలి, ఏ ఏ బిల్లుకు సంబంధించి ఎంత అమౌంట్ పే చేయాలి అని మనకు తెలుస్తుంది. దాని ప్రకారం ఆ బిల్లుల వారీగా మనం అమౌంట్ని వాడు మనకి పే చేస్తాడు. వీటిని ఏమంటామంటే బిల్ వైజ్ ఎంట్రీస్ అంటాం. ఈ బిల్ వైజ్ ఎంట్రీస్ అనేది మామూలుగా మనకి ఈ బిల్ వైజ్ ఎంట్రీస్ అనే వాటిని మనం యూజ్ చేయాలంటే మామూలుగా మనం సేల్ చేస్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం. సో కొత్త బిల్లుని పర్చేజ్ చేసినప్పుడు సేల్ చేసినప్పుడు ఏ బిల్లు ప్రకారం పర్చేజ్ చేస్తున్నాం, ఏ బిల్లు ప్రకారం సేల్ చేస్తున్నాం. అలాగే పేమెంట్ చేసేటప్పుడు ఏ బిల్లుకి సంబంధించిన అమౌంట్ పే చేస్తున్నాం, అలా ఏ బిల్లుకి సంబంధించిన అమౌంట్ మనకి వస్తూ ఉంది. అలాగే తర్వాత కొన్నిసార్లు మనం పర్చేజ్ చేసేటప్పుడు మన సప్లయర్కి మనం ఒక్కోసారి అడ్వాన్స్గా కొంత పే చేస్తాం. వాడు మనకి సేల్ చేసి ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు, అంటే సరుకు పంపి అంటే గూడ్స్ మనకు పంపి ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్వాయిస్లో మనం ఇచ్చిన అడ్వాన్స్ అడ్జస్ట్ చేసుకుని మిగతా అమౌంట్ వేస్తాడు. అదే మనం బాకీ పడతాం. అలాగే మనం సేల్ చేసేటప్పుడు మన కస్టమర్స్ మనకి గూడ్స్కి ఆర్డర్ ఇచ్చి మనకు కొంత అడ్వాన్స్ ఇస్తారు. అప్పుడు అడ్వాన్స్ ఎంటర్ చేసుకొని మనం గూడ్స్ పంపేటప్పుడు ఇన్వాయిస్ తయారు చేస్తాం. ఆ ఇన్వాయిస్ తయారు చేసినప్పుడు ఆ ఇన్వాయిస్లో ఈ అడ్జస్ట్మెంట్, ఈ అకౌంట్ ఈ అడ్వాన్స్ తీసుకున్నామే దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలి. మిగతా అమౌంటే వాడు బాకీ పడతాడు. ఇలా దాన్ని అడ్వాన్స్ అంటాం. కొన్నిసార్లు మనకు బిల్లులు ఏ బిల్లుల ప్రకారం మేము వచ్చాం, మనం పర్చేజ్ చేసాం తెలియదు, బిల్లుల నంబర్లు లేకుండా ఉన్నట్లయితే సేవ్ కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం, మొత్తం అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ఉండే అమౌంట్లో కొంత అమౌంట్ పే చేయడం లేదా కొంత అమౌంట్ రావడం జరుగుతుంది ఆన్ అకౌంట్. ఇట్లా
4 ఆప్షన్లు ఉంటాయి బిల్ వైజ్ డీటెయిల్స్లో. అవి ఏంటంటే మామూలుగా మన టాలీలో అవన్నీ నేమ్స్ అంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూపిస్తారు. కొత్త బిల్లు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్ అంటే ఓల్డ్ బిల్లు, తర్వాత అడ్వాన్సు, ఆన్ అకౌంట్ అని అవి వచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూపిస్తారు. అందువల్ల ఫస్ట్ అడ్వాన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ అని చూపిస్తారు. కానీ యాక్చువల్గా మనం యూజ్ చేసేది ఫస్ట్ కొత్త బిల్లు ఎంటర్ చేస్తాం, దాన్ని న్యూ రెఫరెన్స్. తర్వాత ఆ బిల్లుకి అగైనెస్ట్గా పేమెంట్ కానీ రిసిప్ట్ కానీ జరుగుతుంది, అగైనెస్ట్ రిఫరెన్స్. ఒక్కోసారి కొన్నిసార్లు మాత్రం మనకి అడ్వాన్స్ మనం పే చేస్తాం కస్టమర్ మన సప్లయర్స్కి, ఒక్కోసారి మన కస్టమర్స్ మనకి పే చేస్తారు, అడ్వాన్స్ వస్తుంది. అప్పుడు ఈ అడ్వాన్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అసలు డీటెయిల్స్ బిల్స్ డీటెయిల్స్ ఏమి తెలియదు మనకి, అలాంటప్పుడు ఆన్ అకౌంట్ అని మనం యూజ్ చేస్తాం. సో ఈ వరుస క్రమం మనం యూజ్ చేసేది న్యూ రెఫరెన్స్ అండ్ అగైనెస్ట్ రెఫరెన్స్ ప్రతి బిల్లుకి వస్తుంది. పర్చేస్ అండ్ సేల్స్ అన్నిటికీ వస్తుంది న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్. తర్వాత అడ్వాన్స్ కొన్నిసార్లు ఆన్ అకౌంట్ వస్తుంది. దీన్ని మనం ఎలా మన బుక్స్లో మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం టాలీకి వెళ్తే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్ పాత కంపెనీ. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ పని చేయాలన్నా సరే మనం ఏ వర్క్ చేయాలనో దానికి సంబంధించిన ఫీచర్ని ఎనేబుల్ చేయాలి. F11 ఫీచర్ అంటే మనం ఏం పని చేయాలి అనే దాన్ని ఎనేబుల్ చేస్తాం. F12 కన్ఫిగరేషన్ అంటే ఆ పనులు ఉన్నాయే వాటిని ఎలా చేయాలి అనేది F12. మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే F11 ఫీచర్స్లో మనం ఏం చేయాలి, ఎనేబుల్ చేయాలి. సో కంపెనీని క్రియేట్ చేసినట్లయితే కంపెనీ క్రియేట్ అయిన వెంటనే నెక్స్ట్ ఫీచర్స్కి వెళుతుంది మన కర్సర్. ఫీచర్స్కి వెళ్తాం, అక్కడ మనకు కావాల్సిన ఫీచర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే అప్పుడు ఏం చేస్తాం, F11కి వెళ్తే అప్పుడు మనం కంపెనీ ఫీచర్స్కి వస్తాం. షో మోర్ ఫీచర్స్, షో ఆల్ ఫీచర్స్ ఈ నో ఉంటే మనం ఎస్ చేసుకుంటాం అంతే. సో మనం మామూలుగా చేస్తాం ఇంతకుముందంత అన్ని ప్రాబ్లమ్స్లో. సో మెయింటైన్ అకౌంట్స్ మనకు ఖచ్చితంగా గూడ్స్ అయినా సర్వీస్ అయినా సరే మనకి బిల్ వైజ్ డీటెయిల్స్ ఉండాలి. ఖచ్చితంగా బిల్ వైజ్ డీటెయిల్స్ అనేవి ఉండాలి ఏ బిజినెస్ అయినా. అందువల్ల ఏంటంటే అది ఖచ్చితంగా ఎస్ ఉండాలి. మనం ఇంతకుముందు ఊరికే నో పెట్టాం, ఇప్పుడు నేర్చుకోవడానికి కోసం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. సో దీన్ని ఎస్ చేయాలి. ఇప్పుడు బిల్ వైజ్ ఎంట్రీని యూజ్ చేసుకుంటాం. ఆప్షన్స్ మనకు వస్తాయి. ఏవి ఈ ఆప్షన్స్ మనకు వస్తాయి ఎప్పుడు మనం ఇది ఎనేబుల్ చేస్తేనే. ఖచ్చితంగా అది ఏ బిజినెస్ అయినా సరే, గూడ్స్ అయినా సర్వీస్ అయినా ఎనేబుల్ చేయాలి. దాని తర్వాత గూడ్స్ అయితే మాత్రం మనం గూడ్స్గా డీల్ చేసినట్లయితే, ఇన్వెంటరీ ఉన్నట్లయితే అప్పుడు ఇన్వెంటరీ ఆప్షన్స్లో ఇన్వెంటరీ ఫీచర్లో మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్, తర్వాత ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండింటిని ఎస్ చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ సైడు గూడ్స్ అయినా సర్వీస్ అయినా ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుంది. ఈ జిఎస్టీ అనే దాన్ని కూడా మనం ఎస్ చేయాలి. జిఎస్టీని కూడా ఎస్ చేయాలి. మన ప్రాబ్లంలో జిఎస్టీ ఏం ఇవ్వలేదు కాబట్టి జిఎస్టీ తీసుకోలేదు కాబట్టి మనం నేర్చుకునేప్పుడు మనం జిఎస్టీని మనం ఎస్ చేస్తాం. కానీ లేదంటే జిఎస్టీని నో పెడతాం. ప్రస్తుతానికి మనకి జిఎస్టీ అక్కర్లేదు, మనకు కావాల్సింది ఏంది, బిల్ వైజ్ డీటెయిల్స్ మాత్రమే. కాబట్టి ప్రస్తుతానికి నో, కానీ అన్నీ ఉండాలి. జిఎస్టీ కూడా యాక్టివేట్ చేయాలి మనం, అంటే ఎనేబుల్ చేయాలి. ఎందుకంటే గూడ్స్ అయినా సర్వీస్ అయినా జిఎస్టీ ఉంటుంది కాబట్టి. కానీ ప్రస్తుతానికి మనం అది వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం జిఎస్టీ ఎంట్రీ వేయం. ఓకే. సో ఈ విధంగా మనం ఎనేబుల్ చేయాలి. F11లో మెయింటైన్ అకౌంట్స్ ఏం చేసాం చూడండి, మెయింటైన్ అకౌంట్స్ అది ఎస్ చేస్తాం ఖచ్చితంగా. తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ దాన్ని ఎస్ చేస్తాం. చూడండి, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఎస్ చేస్తాం అంతే. దాని తర్వాత ఈ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఎనేబుల్ చేసిన తర్వాత ఎవరికి సంబంధించింది, పర్చేజ్ సేల్స్ అంటే డేటాస్ క్రెడిటార్స్ సంబంధించింది. వాళ్ళ లెడ్జర్లు మనం క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించి పర్చేజ్ చేస్తున్నాం మనం క్రెడిటార్స్ దగ్గర, డేటాస్కి సేల్ చేస్తున్నాం కస్టమర్స్కి అన్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఈ పర్చేజ్ సేల్స్ సంబంధించిన బిల్లుల్ని మనం సేవ్ చేయాలి. ఆ బిల్లుల్ని సేవ్ చేయాలి. అందువల్ల ఇది ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డేటాస్ క్రెడిటార్స్ అంటే పార్టీస్ క్రియేట్ చేస్తాం కదా, గూడ్స్ పర్చేజ్ అండ్ సేల్స్ సంబంధించి. కాబట్టి లెడ్జర్లో మనం చూడండి నేను అన్ని క్రియేట్ చేసి పెట్టినాను. ఇప్పుడు దీంట్లో మనం మామూలుగా ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో మనం ఈ యొక్క లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. ఏదైనా సరే లెడ్జర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిటార్ని క్రియేట్ చేస్తున్నాం. క్రెడిటార్ అంటే మనం పర్చేజ్, క్రెడిటార్ని క్రియేట్ చేసిన తర్వాత సో ఏం చేస్తాం, ఇక్కడ క్రెడిటారు పేరుని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ ఎంటర్ చేస్తాం. గ్రూప్ కింద ఆ యొక్క బిల్ వైజ్ డీటెయిల్స్ సంబంధించి మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్, అక్కడ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అన్నాడు. అలా ఎంట్రీ చేస్తే ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్, పార్టీకి సంబంధించి బిల్లుల వారీగా బ్యాలెన్స్లు ఉండాలి. అది ఎస్ ఉంటుంది బై డిఫాల్ట్. దాంతో 2 ఆప్షన్లు ఉంటాయి, డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ ఇదొకటి,
ఇదొకటి. ఇప్పుడు వద్దు మనకి, సారీ, ఇప్పుడు అక్కర్లేదు మనకి ఇప్పుడు. సో ప్రస్తుతానికి ఇది ఒకటే తీసుకుంటాం, ఈ రెండింటికి నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. సో ఇక్కడ ఇది వచ్చి ఎస్ చేసాం, ఇది బై డిఫాల్ట్ ఎస్ వస్తుంది అక్కడ. ఒక్కొక్కసారి ఇక్కడ మనం F11లో ఇది ఎస్ చేసినందువల్ల మనకి ఇది ఎస్ ఉంటుంది, ఇది ఈ యొక్క ఆప్షన్ వస్తుంది. అక్కడ ఇవ్వకపోతే మనం చూడండి, F11లో మనం అది ఇవ్వకపోతే చూడండి, అది కన్నా మనం ఎనేబుల్ చేయకపోతే ఇక్కడ ఈ క్రెడిటార్స్ తర్వాత ఆప్షన్ రాదు బిల్ వైజ్ డీటెయిల్స్. కాబట్టి F11లో దాన్ని ఎస్ చేస్తాం. ఎస్ చేస్తే అప్పుడు మనకి దీంట్లో ఈ ఆప్షన్ వస్తుంది, అది బై డిఫాల్ట్ ఎస్ ఉంటుంది. ఇక్కడ రెండు ఉన్నాయి, అవి తర్వాత చూసుకుందాం. సో దాంట్లో ఎస్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం F10లో అదే F11లో మనం ఈ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ దాన్ని ఎస్ చేసిన అంటే ఎనేబుల్ చేసిన మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఒకటి రాదు, ఈ మూడు కలిపి వస్తాయి. ఈ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అంటే బిల్ వైజ్ డీటెయిల్స్ అనే ఈ ఆప్షన్ రాదు. అక్కడ ఎనేబుల్ చేసాం కానీ ఇక్కడ రాలేదంటే అర్థం ఏంటంటే దానికి ఇంకొక దగ్గర కూడా ఆప్షన్ ఉంటుంది. ఒకటేమో F11 ఫీచర్స్లో ఉంటుంది, ఇంకోటి F12 సెట్టింగ్స్ అంటే F12 కన్ఫిగరేషన్లో కూడా ఉంటుంది. చూడండి, F12 కన్ఫిగరేషన్, దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదా మన కీబోర్డ్ F12 నొక్కితే దీంట్లో కూడా మోర్ కన్ఫిగరేషన్, ఆల్ కన్ఫిగరేషన్, దీంట్లో కింద చూడండి ఇక్కడ మనం అక్కడ ఇచ్చేవే ఏముంది ఇక్కడ పార్టీ దాంట్లో చూడండి, పార్టీ దాంట్లో మెయింటైన్ బిల్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అదే ఉంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్, ఇది నో ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడండి F11లో ఎనేబుల్ చేసి ఉన్నాం, F11లో ఎనేబుల్ చేసినా ఇక్కడ ఆప్షన్ రాలేదు. కాబట్టి అదేంటి ఇంకో దగ్గర F11లో F12లో, కాబట్టి F12లో అది డియాక్టివేట్ అయ్యి, దీంట్లో F12 యాక్టివేట్ డియాక్టివేట్, F11 ఎనేబుల్ డిజేబుల్, దీంట్లో డియాక్టివేట్ అయ్యి ఉంది. బై డిఫాల్ట్ మామూలుగా ఇది అక్కడ మనం చేసాం కూడా ఆప్షన్ ఉంటుంది, యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ కాకుండా ఉంటే అప్పుడు మనకు అక్కడ రాదు. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ రాలేదు అంటే F12లో ఆ యొక్క ఆప్షను ఏమంటామంటే యాక్టివేట్ కాలేదు అని అర్థం, అక్కడికి వెళ్ళి చూడాలి. సో ఈ విధంగా మనకి ప్రతిదీ ఈ యొక్క పార్టీ పేరు ఇచ్చిన తర్వాత ఈ మెయింటైన్ బ్యాలెన్స్ బై బిల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ఎస్ ఉంటుంది, లేకుంటే మనం ఎస్ చేసుకోవాలి. అది అయిపోయింది. దాని తర్వాత మామూలుగా డీటెయిల్స్ అని ఇస్తాం, ఎక్కడ ఊరు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుంటాం, అడ్రస్ అంతా ఇస్తాం, తెలంగాణ స్టేట్, ఇవన్నీ మన పిన్ కోడ్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, యాక్సెప్ట్. ఈ విధంగా మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎంట్రీ వస్తుంది. ఇది క్రియేట్ చేసాం కదా, ఒక డేటాని కూడా చేద్దాం. చూడండి, డేటార్ చేస్తున్నాం, డేటార్ కృష్ణారావు, ఇతను వచ్చి ఇండివిజువల్ కృష్ణారావు, సండే డేటార్, దీనికి కూడా మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ ఎస్ ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ఎనేబుల్ చేసాం, ఇక్కడ వస్తుంది ఎస్ ఉంటుంది, లేకపోతే F12లో దీన్ని మనం చేసుకోవాలి కదా. ఒకసారి చేస్తే చాలు, ఒకసారి చేస్తే ఇంకా అయిపోతుంది అన్నిటికీ. ఈ విధంగా మనం చేసుకుంటాం. ఈ అడ్రస్ అన్ని ఇస్తాం, ఎల్బీ నగర్ హైదరాబాద్, ఇట్లా మనం డీటెయిల్స్ అన్ని ఇస్తాం. మిగతా రెండు ఇప్పుడు తర్వాత చేసుకుంటాం. సో ఈ విధంగా మనం ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎనేబుల్ చేస్తే మనకి ఆ బిల్ వైజ్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను తీసుకుంటాను. చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేశాను. చూడండి, ఈ ప్రకాష్ కంప్యూటర్ దగ్గర పర్చేజ్ చేశాను. తీసుకుంటే ప్రకాష్ కంప్యూటర్స్ నంబర్ ఇస్తాం, ఇన్ని చేస్తాం. ప్రకాష్ కంప్యూటర్స్ చూడండి, దాంట్లో మనం ఆల్రెడీ చూడండి సండే క్రెడిటార్స్ బిల్ వైజ్ ఎంట్రీస్ వచ్చేసింది కదా, వచ్చి ఉంటుంది. తీసుకున్నాం, యాక్సెప్ట్. ఇది ఎందుకంటే ఇక్కడ మనం దీంతో ఆర్డర్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. F12లో చూడండి, F12లో ఆర్డర్ డీటెయిల్స్, రిసిప్ట్ నోట్ అంటే మనం పర్చేజ్ చేసే గూడ్స్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ నోట్ అంటాం. మనం పంపితే సేల్ చేసినప్పుడు డెలివరీ నోట్ అంటాం. అదే రిసిప్ట్, అది డిస్పాచ్ చేసింది మనం డిస్పాచ్ నోట్ అంటాం ఇది. సో ఇక్కడ దీంట్లో ఫస్ట్ చూడండి, పర్చేజ్ కాబట్టి ప్రొవైడ్ రిసిప్ట్ నోట్, దానికి ఫస్ట్ది ఎస్ చేసాం. రెండవది ఆర్డర్ డీటెయిల్స్, రిసిప్ట్ నోట్, ఆర్డర్, ఇంపోర్ట్ డీటెయిల్స్ అన్న మూడు డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ ఎస్ చేసాం. ఈ ఆర్డర్ డీటెయిల్స్ కూడా ఎస్ చేయాలి. ఇది నో చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ కింద ఆర్డర్ డీటెయిల్స్ రావు. కానీ ఈ ఆర్డర్ డీటెయిల్స్ పర్చేజ్ సేల్ చేసేటప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే దీని ముందు చెప్పాను, పర్చేజ్ సేల్స్ ఎంట్రీ వేసేటప్పుడు క్యాష్ పర్చేజ్ క్యాష్ సేల్ అయితే అప్పుడు ఈ ఆర్డర్ డీటెయిల్స్లో చూడండి, ఇక్కడ ఈ ఆర్డర్ డీటెయిల్స్లో దీన్ని కూడా ఎస్ చేసినట్లయితే ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ వస్తాయి. ఇది పర్చేజ్ కాబట్టి
ఈ ఆర్డర్ డీటెయిల్స్లో మోడ్ ఆఫ్ పేమెంట్ కాకుండా కింద అదర్ రెఫరెన్స్లో క్యాష్ బిల్ అయితే క్యాష్ అని ఎంటర్ చేయాలి. చెప్పాను, నేర్చుకున్నాం మనం క్యాష్ అని ఎంటర్ చేయాలి. కాబట్టి అదే సేల్స్ అయితే ఈ ఆప్షన్స్ ఈ పక్కన వస్తాయి, ఆర్డర్ డీటెయిల్స్. అప్పుడు మోడ్ ఆ టర్మ్స్ ఆఫ్ పేమెంట్లో మోడ్ ఆఫ్ పేమెంట్కి క్యాష్ అని ఇస్తాం. క్రెడిట్ బిల్ అయితే మోడ్ ఆఫ్ పేమెంట్ కాకుండా టర్మ్ ఆఫ్ పేమెంట్ ఎన్ని డేస్ అని ఇస్తాం. అది మనం ఇకపోయినా పర్లేదు, కానీ మోడ్ ఆఫ్ పేమెంట్కి మాత్రం క్యాష్ అని ఇవ్వాలి. క్యాష్ అని కానీ చెక్ అని కానీ బ్యాంక్ అని కానీ. చెక్ ద్వారా కానీ అంటే చెక్ ద్వారా పే చేస్తామా, ఆర్టీజీఎస్, నెఫ్ట్, చెక్కు, లేదంటే నెట్ బ్యాంకింగ్, లేదంటే క్యాష్, దాన్ని ఇస్తాం మనం. దానికోసంగా ఈ ఆర్డర్ డీటెయిల్స్ని ఎనేబుల్ చేస్తాం పర్చేస్ సేల్స్. ఎందుకంటే క్యాష్ పర్చేస్ సేల్స్ ఉంటాయి కదా, యాక్సెప్ట్ యాక్సెప్ట్. సో ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం. ఏం పర్చేజ్ చేసాం చూడండి. ఏ సార్ ఇప్పుడు మనకు ఏంటంటే పర్చేజ్లో ఎంట్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది పర్చేజ్ వోచర్ నంబర్, సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ ఖచ్చితంగా మనం ఎంట్రీ వేయాలి. ఎందుకంటే ఈ నంబరే మనకి సేవ్ అవుతుంది బిల్ వైజ్ డీటెయిల్స్లో. ఎందుకు మనకి మనం పర్చేజ్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఇన్వాయిస్ నంబరు 135 మనకి ఇచ్చాడు, అవతల పక్క ఇన్వాయిస్ నెంబర్ 35 ఉంటుంది. 135 అతని బుక్లో, మన బుక్లో కూడా 135 పర్చేజ్ ఉండాలి. పర్చేజ్ 135, సేల్స్ 135. ఇక్కడ అదే బిల్లు మనకి సేవ్ కావాలంటే ఈ నంబర్ ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే ఓచర్ నంబర్ ఉంది, ఓచర్ నంబర్ 1 అది సేవ్ అవుతుంది, తప్పు. వాళ్ళ బుక్లో 135, మన బుక్లో 1, సో టాలీ కాదు, డిఫరెన్స్ అవుతుంది. కాబట్టి ఇది మనం చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసేసి చూడండి ఎన్ని నెంబర్లు క్వాంటిటీ 5 నంబర్ల 5 నంబర్లు. సో పర్చేజ్ చేశారు కంప్యూటర్ 5 నంబర్స్ 24,122. ట్యాక్స్ అయ్యలేదు. కిందకి వచ్చిన తర్వాత ఈ టోటల్ అమౌంట్ని మనం యాక్సెప్ట్ చేస్తే అప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు పార్టీ లెడ్జర్లో వస్తుంది, తర్వాత ఎంట్రీలు వేసేటప్పుడు ఆ యొక్క ఇన్వాయిస్ వౌచర్ని మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ ఫర్ సో అండ్ సో పర్సన్ ఫర్ ప్రకాష్ కంప్యూటర్స్ అని మనం కొత్తగా బిల్ ఎంటర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, న్యూ రెఫరెన్స్ వస్తుంది. న్యూ రెఫరెన్స్ అంటే బిల్ నంబర్, న్యూ రెఫరెన్స్ అంటే కొత్త బిల్. ఎప్పుడైతే పర్చేజ్ అయినా సేల్ అయినా కొత్తగా ఫస్ట్ బిల్ వేసినప్పుడు ఆ కొత్త బిల్లుకి న్యూ రెఫరెన్స్ అని వస్తుంది, తీసుకోవాలి మనం. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, న్యూ రెఫరెన్స్ అని చెప్పి తీసుకుంటుంది. బిల్ నెంబర్ ఎంత ఇక్కడ, సప్లై ఇన్వాయిస్ 135, 122,500. ఈ విధంగా మనకి ఇది పర్చేజ్ చేస్తే ఈ విధంగా తీసుకుంటుంది. అదే పర్చేజ్ చేస్తే అమౌంట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేసేవనుకోండి, చూడండి ఇది సేల్స్. సో సుప్రజ అండ్ కో సేల్ చేసేవాడు డెటాస్కి. సేల్ చేసినప్పుడు ఇది మామూలుగా సేల్స్ వౌచర్ నంబర్ ఉంది, అదే ఇన్వాయిస్ నంబర్ కూడా, కాబట్టి దాన్నే సేవ్ చేస్తుంది. వాడికి మనం పంపే ఇన్వాయిస్ అదే, వాడు కూడా 4 ఎంటర్ చేసుకుంటాడు. కాబట్టి వాడు సప్లయర్ ఇన్వాయిస్ అని చెప్పి మనం 4 ఎంటర్ చేసుకుంటాడు. సేల్స్ మాత్రం ఇదే. దీన్ని మనం ఇలా 4 ఇట్లా కాకుండా వేరే మనం ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఫార్మేట్లో మనం పెట్టుకోవచ్చు. సో ఇది చేసాం, ఎంటర్ చేసాం, యాక్సెప్ట్. చూడండి దీనికి కూడా చూడండి సండే డేటాస్ కూడా బిల్ వైజ్ డీటెయిల్స్ వచ్చేసింది. మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అది వచ్చేస్తుంది ఖచ్చితంగా. తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒక నిమిషం, దీంట్లో ఇది అక్కర్లేదు మనకి, ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, తీసేస్తాం. యాక్సెప్ట్ చేసాం, అవును యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. డెల్ ల్యాప్టాప్ సపోజ్ ఒక నంబర్ సేల్ చేసాం, 26,000 అనుకుందాం. 26,000 సేల్ చేసాం. వచ్చేసి ఎన్ని ఐటమ్స్ లాస్ట్కి వచ్చి బిల్ యాక్సెప్ట్ చేసేటప్పుడు టోటల్ అమౌంట్ యాక్సెప్ట్ ఎప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు సేల్స్ అయినా సరే కొత్త బిల్లు కదా, న్యూ బిల్ అంటే న్యూ రెఫరెన్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. న్యూ రెఫరెన్స్ అని చెప్పి తీసుకుంటుంది. న్యూ రెఫరెన్స్ మన ఇన్వాయిస్ నెంబర్ ఎంత, సేల్స్ 4, అదే ఇన్వాయిస్ నెంబరు 4, ఇది 26,000. సో ఈ విధంగా మనకి తీసుకుంటుంది. దీన్ని న్యూ రెఫరెన్స్ అంటాం. న్యూ రెఫరెన్స్ ఎప్పుడు, కొత్త బిల్లు కొత్తగా పర్చేజ్ చేసినప్పుడు ఆ ఇన్వాయిస్, వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్ చూసి మనం పర్చేజ్ వోచర్ ఎంట్రీ చేసుకుంటాం. కొత్త బిల్లు ఎంట్రీ వేసేటప్పుడు న్యూ రెఫరెన్స్, పర్చేజ్ చేసినా సరే సేల్ చేసినా సరే న్యూ కొత్త బిల్లు మనం ఎంట్రీ చేసేటప్పుడు, అంటే పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్ అదే కదా కొత్త బిల్లు, అది వేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకుంటుంది. అలాగే దాని తర్వాత సేల్ చేసాం, పర్చేజ్ చేస్తే మనం అతనికి పే చేయాలి కదా. మరి ఎవరి దగ్గర మనం పర్చేజ్ చేసింది, ఇప్పుడు మనం పర్చేజ్ చేసింది ప్రకాష్ కంప్యూటర్స్ దగ్గర పర్చేజ్ చేసాం. చూడండి ఎక్కడది, పేమెంట్ కాదు, ఇదో ఒకటి ప్రకాష్ కంప్యూటర్ దగ్గర పర్చేజ్ చేసాం. ప్రకాష్ దగ్గర పర్చేజ్ చేసినప్పుడు మనం దానికి పేమెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ కంప్యూటర్స్ 31st మే, లేదంటే పేమెంట్ ప్రకాష్ కంప్యూటర్స్ ఇది పర్చేజ్ చేసాం, 1st మే తీసుకున్నాం. సో 31st మే పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 31st మే నాడు మనం పేమెంట్ చేసాం
1,22,000 మనం పేమెంట్ ఎంత అనేది ఇది ఒకటే బిల్లు, చాలా బిల్లులు ఉండొచ్చు. ఎన్ని బిల్లులు ఉంటే ఆ బిల్లుల్లో ఏదో ఒక బిల్లుకి మొత్తం పే చేయొచ్చు, కొంత పే చేయొచ్చు. తీసుకుంటే ఏం చేస్తున్నాం, పేమెంట్ డేట్ ఎప్పుడు వేసాం మనం, డేట్ 31st మే. చూడండి, డేటు 31st మే అంటే 1st జూన్ వచ్చింది, అంటే దీంట్లో ఉంటే 31st మే. సో 31st మే తీసుకున్నాం. పేమెంట్ ఎవరికి చేస్తున్నాం మనం, ప్రకాష్ కంప్యూటర్స్కి పే చేస్తున్నాం. సో ప్రకాష్ కంప్యూటర్స్కి 1,00,000 పే చేశాము. 1,00,000 పే చేశాం. 1,00,000 పే చేసినప్పుడు ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు, పర్చేజ్ చేసినప్పుడు లేదా సేల్ చేసినప్పుడు ఏ బిల్లు మనం ప్రకారం సేల్ చేస్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం, కొత్త బిల్లు. ఇప్పుడు ఆ కొత్త బిల్లు సేవ్ చేసిన తర్వాత ఇంకా అది పేమెంట్ అయ్యేంత వరకు ఆ బిల్లు అలాగే ఉంటుంది, అంటే అది పెండింగ్ బిల్లు. సో ఇప్పుడు ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ బిల్లులు వాటిల్లో ఏ బిల్లు ప్రకారం మనం పే చేస్తున్నాం. కాబట్టి ఏ బిల్లు ప్రకారం అంటే ఏ బిల్లు అమౌంట్ పే చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటాం అంటే అగెనెస్ట్ ద బిల్. అగెనెస్ట్ ఏ బిల్లు, అగెనెస్ట్ రెఫరెన్స్ అంటే అగెనెస్ట్ బిల్లు అన్నప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఒకటే బిల్లు ఉంది. సో ఆ బిల్ నంబరు, డేటు, డ్యూ డేట్ తర్వాత ఇప్పుడు వద్దు, డ్యూ డేట్ వద్దు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి. సో బిల్ నంబరు తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మనకి ఇప్పుడు వచ్చి 1,22,000 కదా మనం పే చేసాం. ఇప్పుడు 1,00,000 ఇక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఇది బ్యాలెన్స్ 1,22,500. 1,00,000 ఎంటర్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే 1,22,500 చూపిస్తుంది. ఎంటర్ చేస్తే ఈ అమౌంట్ ఇక్కడికి వస్తుంది. ఆల్రెడీ ఎంటర్ చేసే ఇక్కడ కనబడుతుంది 1,00,000 ఇక్కడికి వస్తుంది. దీన్ని ఏమంటాం, అగెనెస్ట్ రెఫరెన్స్. ఇప్పుడు మనం 1,22,500 అయితే 1,00,000 పే చేసాం, బట్ నెక్స్ట్ పేమెంట్ అప్పుడు 22,500 బ్యాలెన్స్ చూపిస్తుంది. లేదు మొత్తం ఇప్పుడు మనం 1,22,500 పే చేసాం అనుకో, 1,22,500 పే చేస్తే ఇక్కడ అప్పుడు ఇంకా బ్యాలెన్స్ కనిపించదు. చూడండి, 1,22,500 అనుకో పే చేసాం, అలా చేసుకుంటే చూడండి ఇక్కడ 1,22,500 అని తీసుకుంటే చూడండి ఇక్కడ. దీని తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని ఇచ్చాం, 1,22,500 ఇచ్చేసాం. ఇచ్చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ ఆ బిల్లు పెండింగ్ ఉండదు. ఇదేదో పాత అమౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదో కాబట్టి ప్రస్తుతానికి ఈ బిల్లు క్లోజ్ అయిపోయింది. ఈ బిల్లు 1,20,000. చూడండి మనం ఇచ్చిన అమౌంట్ ఎంత, 1,22,500. మనం బ్యాంక్ ద్వారా పే చేసాం, స్టేట్ బ్యాంక్ అని ఇచ్చాను నేను. చూడండి ఇక్కడ బ్యాంక్ ద్వారా ఇచ్చాం కాబట్టి ఈ విధంగా మనకి పేమెంట్ అయిపోయింది 1,22,500. సో 1,00,000 పే చేస్తుంటే నెక్స్ట్ మనకి 22,500 బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ పేమెంట్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఇట్లా మనం వేసుకుంటాం. ఈ మిగతా అడ్వాన్స్ అయిన తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి ఈ న్యూ రెఫరెన్స్, అగెనెస్ట్ రెఫరెన్స్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి నేను ఒక ప్రాబ్లం తీసుకుంటాను. నేను ప్రాబ్లం తయారు చేసిన ఇక్కడ చూడండి కదా, దీంట్లో ప్రాబ్లం తయారు చేశాను. ప్రాబ్లం ఈ రెండు వచ్చి డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్, ఈ రెండు ఉన్నాయే అవి వచ్చి తర్వాత తీసుకోండి, నెక్స్ట్ వీడియోలో తీసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేసామంటే దీంట్లో ఒక కంపెనీ బిల్ వైజ్ ఎంట్రీ అనే కంపెనీ, ఆ కంపెనీ ఈ నంబర్లు అంతా వద్దు, జిఎస్టీ నంబర్లు. కాబట్టి ఏం చేస్తుంటే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి, బిల్ వైజ్ ఎంట్రీస్ అనే కంపెనీని నేను క్రియేట్ చేశాను. సో ఇది మామూలుగా క్రియేట్ చేసేది మామూలుగా బిల్ కంపెనీ ఎలా క్రియేట్ చేస్తాం అది తెలుసు. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఫస్ట్ ఏం చేయాలి, F11కి వెళ్ళి మనం బిల్ వైజ్ ఎంట్రీస్ని మనం ఎనేబుల్ చేయాలి. సో మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీ, తర్వాత ఇదంతా గూడ్స్ కాబట్టి ఇన్వెంటరీ, దాని తర్వాత ఇది కూడా కావాలి కానీ ప్రస్తుతానికి వద్దు కాబట్టి దీన్ని నో పెట్టేసాం, యాక్సెప్ట్ చేసాం. సో దీన్ని ఎంటర్ చేసాం. ఇప్పుడు మన పార్టీలన్నీ నేను క్రియేట్ చేశాను. అలాగే మనం ఏం చేస్తాం, పర్చేజ్, సేల్స్, గూడ్స్ కదా, గూడ్స్, సేల్స్, పర్చేజ్ కాబట్టి ఆ గూడ్స్ కూడా 3 ఐటమ్స్ తీసుకొని 3 ఐటమ్స్ నేను క్రియేట్ చేశాను. ఆ 3 ఐటమ్స్కి గ్రూపులు పెట్టాను. చూడండి, ఇది వచ్చి 2 టీవీ, ఇది వచ్చి టీవీలు. సో టీవీ ఒక గ్రూపు, ఏసీ మిషన్ ఒక గ్రూప్ పెట్టాను. చూడండి, గ్రూపు ఎయిర్ కండిషన్, ఏసీ మిషన్స్, టీవీ పెట్టాను. ఇది పార్టీలంతా క్రియేట్ చేశాను. పార్టీలు ఏది తీసుకున్నా సరే డెటార్, చూడండి సండే డెటార్స్, బిల్ వైజ్ డీటెయిల్స్, అలాగే సండే క్రెడిటార్స్, బిల్ వైజ్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఈ విధంగా పోతే ఇంకొకటి చెప్పాలి మీకు, ఏం చేస్తున్నాం ఇప్పుడు దీనికి మనం F11లో ఫీచర్ని ఎనేబుల్ చేసినా సరే, చేస్తే ఇక్కడ వస్తుంది కదా, అక్కడ ఎనేబుల్ చేసిన ఒకసారి ఇక్కడ రాదు. రాకపోతే ఏం చెప్పాను నేను, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ ఎస్ చేయాలని చెప్పాను కదా. తర్వాత పేమెంట్ చేసేటప్పుడు అగెనెస్ట్ రెఫరెన్స్ వస్తే ఒక్కోసారి అగెనెస్ట్ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్ చేస్తే సైడ్లో బిల్స్ అని వాటిని ఏమంటాం, బ్యాలెన్స్ ఉండే బిల్స్ అంటే పెండింగ్ బిల్స్ అన్ని లిస్ట్ కనబడుతుంది. ఒక్కోసారి ఆ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, అగెనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్ అన్ని కనపడుతుంది లిస్టు. దాన్ని క్లిక్ చేస్తే అగెనెస్ట్ రెఫరెన్స్, పెండింగ్ లిస్ట్ కనపడదు, పెండింగ్ బిల్స్ లిస్టు కనిపించదు. అది ఎందుకని అంటే దానికి కూడా ఒక ఆప్షన్ F12లో ఉంటుంది, దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. అది చేసేటప్పుడు చెప్తాను. ఓకే రైట్.
ఇప్పుడు మనం ఈ విధంగా క్రియేట్ చేసేసాం. సో అన్ని డేటాస్ క్రియేటర్స్ అన్నీ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఎంట్రీలు వేద్దాం. చూడండి ఇక్కడ దీంట్లో పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, పర్చేస్ సేల్ చేసాం. తర్వాత పేమెంట్ అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఇది అగైనెస్ట్ రెఫరెన్స్. న్యూ రెఫరెన్స్ తీసుకుందాం. చూడండి ఇప్పుడు ఓచర్కి వెళ్తాం. ఓచర్కి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు 25 కదా, ఫస్ట్ మనం పర్చేజ్ తీసుకున్నాం, అన్ని పర్చేజ్ తీసుకున్నాం. తర్వాత ఈ ఈ ఈ డేస్ని మర్చిపోండి. ఓకే, ఇది వచ్చి లాస్ట్ వదిలేయండి, అది నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. సో నెక్స్ట్ 1/4. సో 1/4 ఎన్ని పర్చేజ్ చేసాము కాబట్టి ఏం చేయాలి, ఓచర్ ఏం చేయాలి, పర్చేజ్ అంటే F9 తీసుకుంటాం. ఇది గూడ్స్ కాబట్టి చేంజ్ మోడ్లో మనం ఐటమ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఒకవేళ ఇంతకుముందు ఏదన్నా అకౌంటింగ్ ఇన్వాయిస్ ఓచర్ వేసి ఉంటే అదే ఓపెన్ అవుతుంది, దాన్ని మనం మార్చుకొని ఐటమ్ ఇన్వాయిస్ చేసుకోవాలి. ఇన్వాయిస్ నంబర్లు చూడండి, ఇక్కడ ఇచ్చింటారు ఇన్వాయిస్ నంబర్లు. పర్చేజ్ ఎందుకంటే ఇన్వాయిస్ నంబర్లు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అది సేవ్ అవ్వాలి, దానికి అగ్నెస్ట్గా పేమెంట్ చేయాలి. అది కాబట్టి ఏంటిది, 1వ తేదీ డేట్ అయితే ఒక్కోసారి మనం ఎంట్రీ చేసేది ఇది పర్చేజ్ డేటు, ఒక్కోసారి ఆ బిల్ డేట్ వేరే ఉంటుంది, దాని ప్రకారం వేయాలి. 1/4/25 అదే డేట్ నాడు 301. సో ఇన్వాయిస్ నంబర్ 301/14. ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం, రాహుల్ ఎలక్ట్రానిక్స్. సో రాహుల్ ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేసాం. ఇవన్నీ నేను ఆల్రెడీ ఇవన్నీ క్రియేట్ చేసి బిల్ వైజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కాబట్టి అవన్నీ మామూలుగా అయిపోతాయి. యాక్సెప్ట్ వచ్చింది, తర్వాత మళ్ళీ యాక్సెప్ట్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ పర్చేజ్ కాబట్టి రిసిప్ట్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ వస్తాయి. యాక్సెప్ట్ చేస్తే కంట్రోల్ ఏ. సో నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ పని చేస్తాను, ఇక్కడ ఒక పని చేస్తాను ఏంటంటే ఇక్కడ ఈ లేకుండా ఒక చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వస్తుంది, ఇది తీసుకున్న తర్వాత మనం పర్చేజ్ చేస్తున్నాం. సో పర్చేజ్ ఏం చేసాం చూడండి, ఇక్కడ ఈరోజు సోనీ టీవీ 20 inches 2 numbers. సో సోనీ టీవీ 20 inches 2 numbers పర్చేజ్ చేసాం. ఎంత, 21,000 ఒకటి. సో 21,000. సో మొత్తం 42,000. ఇంకొక ఐటమ్ ఉంటే ఎంటర్ చేస్తాం, ఒకటే ఐటమ్. ఓకే, కిందకు వస్తాం. ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తే బిల్ వైజ్ డీటెయిల్స్ రావాలి, పర్చేజ్ కదా, ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ సేవ్ కావాలి. బిల్ నెంబర్ ఎంత, 301. పర్చేజ్కి. సేల్స్కి అయితే సేల్స్ వోచర్ నెంబర్ తీసుకుంటే చూడండి, న్యూ రెఫరెన్స్, కొత్త బిల్లులు ఇవన్నీ కూడా కొత్త బిల్లులే, అన్నిటికీ న్యూ రెఫరెన్స్ వస్తుంది. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 301, 42,000. యాక్సెప్ట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ 2వ తేదీ మళ్ళీ నెక్స్ట్ F2 నొక్కినట్టయితే నెక్స్ట్ డేట్ వస్తుంది, అదే మనకు కావాలి, దాన్ని యాక్సెప్ట్. లేదు 3 కావాలనుకోండి, 2 వస్తుంది, మనం 3 4 అని చేసుకోవాలి. అదే నెంబర్ కాబట్టి నెక్స్ట్ డేట్ కాబట్టి అదే తీసుకుంటాం. ఇప్పుడు బిల్ నెంబర్ ఎంత, మళ్ళీ రాహుల్ ఎలక్ట్రానిక్సే 325. సో 325 బిల్ నంబర్ 2nd April. సో కిందకు వస్తే రాహుల్ ఎలక్ట్రానిక్స్. సో రాహుల్ ఎలక్ట్రానిక్స్ యాక్సెప్ట్. సో పర్చేజ్ కదా, పర్చేజ్ ఏం పర్చేజ్ చేసాం, మళ్ళీ సోనీ టీవీ 20 inches. సో సోనీ టీవీ 20 inches పర్చేజ్ చేసాం. ఎన్ని పర్చేజ్ చేసాం, ఇక్కడ 3 పర్చేజ్ చేసాం ఇప్పుడు. సో 3 పర్చేజ్ చేసాం, అదే రేట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అది వేసినప్పుడు మనకి బై డిఫాల్ట్ ఇంతకుముందు ఎంటర్ చేసామే అదే వస్తుంది. ఇప్పుడు అదే రేట్ అయితే అలాగే తీసుకోవచ్చు, లేదు ఇప్పుడు మనం ఎక్కువ పర్చేజ్ చేసి తక్కువ పర్చేజ్ చేసినా మనం మార్చాలి. ఇది అదే అమౌంట్ కాబట్టి అలాగే ఉంచేస్తాం. ఒకటే ఐటము, కిందకు వస్తాం, కిందకు వచ్చి యాక్సెప్ట్ చేస్తాం. న్యూ రెఫరెన్స్ ఎంత, ఇప్పుడు 325 బిల్ నెంబరు. సో 325, 63,000 వచ్చేసింది, అయిపోయింది. అండ్ నెక్స్ట్ 1/5 రంగా ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ 1/5. సో ఇన్వాయిస్ నెంబర్ ఎంత, 11. సో 11 డేట్ 15. ఓకే, 11 ఇక్కడ ఇచ్చి అక్కడ మన డేట్ ఉంది, అదే డేట్ ఇక్కడ తీసుకుంటుంది, మనం ఓచర్ డేటే ఇక్కడ తీసుకుంటుంది. ఇన్వాయిస్ డేట్ అదే అయితే ఓకే, కాకపోతే ఇక్కడ డేట్ మార్చుకోవాలి. ఓకే, ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తాం, రంగా ఎంటర్ప్రైజెస్ పర్చేజ్ చేసాం. యాక్సెప్ట్. పర్చేజెస్ ఏం పర్చేజ్ చేసాం, రంగా ఎంటర్ప్రైజెస్ సోనీ టీవీ 30 inches. సో సోనీ టీవీ 30 inches ఎన్ని పర్చేజ్ చేసాం, 5 పర్చేజ్ చేసాం. సో 5 పర్చేజ్ చేసాం, 24,000. 24,000 అంటే 1,20,000. 1,20,000 మొత్తం. కిందకు వచ్చిన తర్వాత యాక్సెప్ట్. సో న్యూ రెఫరెన్స్ ఎంత, నంబర్, బిల్ నంబర్ 11. చూడండి ఇక్కడ బిల్ నంబర్ 11 తీసుకున్నాం. యాక్సెప్ట్. అది అయిపోయింది. నెక్స్ట్ 2/5 నెక్స్ట్ ఎంటర్ చేస్తే F2 నొక్కితే 25 వచ్చింది. బిల్ నంబర్ ఎంత, 25 అరుణ టీవీ షాపీ. బిల్ నంబర్ 23 అరుణ టీవీ షాపీ. యాక్సెప్ట్. అరుణ టీవీ షాపీ ఏం పర్చేజ్ చేసాం, అరుణ టీవీ షాపీ సోనీ టీవీ 20 inches. మళ్ళీ సోనీ టీవీ 20 inches పర్చేజ్ చేసాం. ఎన్ని పర్చేజ్ చేసాం, అరుణ టీవీ షాపీ ఒకటే పర్చేజ్ చేసాం.
ఎంత ఇది? ఇది 20,000. సో ఇంతకుముందు 21 కాబట్టి అదే వచ్చింది బై డిఫాల్ట్. 20 కాబట్టి మనం మార్చాలి. 20,000 రూపీస్ ఒకటే ఐటమ్. యాక్సెప్ట్. చూడండి, యాక్సెప్ట్ చేస్తే బిల్ నెంబర్ 23 ఇక్కడ ఇచ్చే కదా బిల్ నెంబర్ 23. ఈ నంబర్ని ఖచ్చితంగా ఈ నంబరే ఇక్కడ ఇవ్వాలి. ఇది సప్లైస్ ఇన్వాయిస్ నెంబరు 23, 20,000 రూపీస్. అది అయిపోయింది. దాని తర్వాత అది అయిపోయింది. నెక్స్ట్ 16 F2 నొక్కి 16 తీసుకుంటాం. 16 రాహుల్ ఎలక్ట్రానిక్స్ మళ్ళీ 371 బిల్ నంబర్ 371. డేట్ ఎంత చూడండి, ఇక్కడ డేట్ వచ్చి ఇక్కడ 16 పర్చేజ్ చేసాం, మనం ఎంట్రీ చేస్తున్నాం. కానీ బిల్లు యొక్క నంబర్ 371, బిల్ డేట్ వచ్చి 31/5. కాబట్టి ఏం చేయాలా? 31/5 ఇవ్వాలి. ఎందుకంటే మన ఓచర్ డేటే తీసుకుంటుంది, వేరే డేట్ అయితే మార్చాలి. నెక్స్ట్ ఎవరు? రాహుల్ ఎలక్ట్రానిక్స్. సో రాహుల్ ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేసాం. యాక్సెప్ట్ పర్చేజ్. ఏం పర్చేజ్ చేసాం? రాహుల్ ఎలక్ట్రానిక్స్ నుంచి సోనీ టీవీ 30 ఇంచెస్. సో సోనీ టీవీ 30 ఇంచెస్ కొన్నాం. ఎన్ని కొన్నాం? సోనీ టీవీ 30 ఇంచెస్ 2 కొన్నాం. సోనీ టీవీ 30 ఇంచెస్ 2 కొన్నాం. సో 2 ఒకటి ఎంత చూడండి, ఇక్కడ ఒకటి 23,000. 23,000 23,000 మొత్తం అమౌంట్ 46,000. యాక్సెప్ట్ న్యూ రెఫరెన్స్ ఇన్వాయిస్ నెంబర్ 371 తీసుకున్నాం, అయిపోయింది. ఓకే, కిందకు వచ్చాం. యాక్సెప్ట్ న్యూ రెఫరెన్స్ అదే. దాని తర్వాత 26 బిల్ నెంబర్ ఎంత? 250 బిల్ నెంబర్ 250. డేట్ ఏమో 26A. ఓకే, పర్చేజ్ చేసాం. ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం? రాఘవేంద్ర అండ్ కో దగ్గర పర్చేజ్ చేసాం. సో రాఘవేంద్ర అండ్ కో పర్చేజ్ చేసాం. యాక్సెప్ట్ పర్చేజ్ చేసాం. ఏం పర్చేజ్ చేసాం ఇక్కడ? గాడ్రేజ్ AC 110. సో గాడ్రేజ్ AC 110 మిషన్ పర్చేజ్ చేసాం. 5 నంబర్స్. ఒకటి వచ్చి 30,000 రూపీస్. 30,000 రూపీస్ మొత్తం కలిపి 1,50,000. యాక్సెప్ట్. కింద యాక్సెప్ట్ చేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ ఎంత? 250. న్యూ రెఫరెన్స్ 250, అమౌంట్ 1,50,000. ఈ విధంగా మనం పర్చేజెస్ చేశాము. తర్వాత నెక్స్ట్ వచ్చి పర్చేజ్ సేల్స్ కూడా ఏ రోజు కారో చేస్తుంటాం. నేను సపరేట్గా ఇచ్చాను. నెక్స్ట్ సేల్స్ తీసుకుందాం. సేల్స్ అంటే F8 తీసుకుంటున్నాం. సేల్స్కి వచ్చి ఇన్వాయిస్ నెంబర్, సేల్స్ వచ్చిన నెంబరే ఇన్వాయిస్ నెంబర్. కాబట్టి కింద ఎటువంటి ఆప్షన్ లేదు, సరేనా? ఎటువంటి ఫీల్డ్ లేదు అక్కడ. దానికైతే పర్చేజ్ ఇన్వాయిస్లో సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కాబట్టి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ సపరేట్గా ఇచ్చుకోవాలి. అదే బిల్ వైజ్ డీటెయిల్స్లో సేవ్ అవుతుంది. ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ అంటే సేల్స్ వచ్చే నెంబర్ అదే సేవ్ అవుతుంది. దాన్ని ఏదైనా మనం మోడల్ మార్చామంటే ఏదైనా ఫార్మేట్, ఆ ఫార్మేటే సేవ్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరికి సేల్ చేసాం? అనిల్ రేడియోస్కి సేల్ చేసాం. 1-4 అనిల్ రేడియోస్కి సేల్ చేశాము. చూడండి, ఇందాక ఆర్డర్ డీటెయిల్స్ పర్చేస్ అప్పుడు ఈ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు సేల్స్ అప్పుడు ఈ సైడ్కి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ అనిల్ రేడియోస్. యాక్సెప్ట్ అనిల్ రేడియోస్. యాక్సెప్ట్. మనం సేల్ చేస్తున్నాం కదా. సేల్స్ ఏం సేల్ చేసాం? సోనీ టీవీ 20 ఇంచెస్ 2 అమ్మాం. సో సోనీ టీవీ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ సేల్ చేసేటప్పుడు మనం పర్చేజ్ చేసాం కదా. పర్చేజ్ ఎంత చేసామో బ్యాలెన్స్ ఎంత ఉందో. సోనీ టీవీ 20 ఇంచెస్ ఎంత ఉంది, సోనీ 30 ఇంచెస్ ఎంత ఉంది, ఇవి రెండు చూపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఎంత చేయకుండా ఉంటే మనం అప్పుడు మొత్తం స్టాకు గాడ్రేజ్ కూడా కనబడుతుంది. గాడ్రేజ్ చేసి 5 ఉన్నాయి. మనం సోనీ అని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి అందువల్ల సోనీ టీవీ కనబడుతుంది. 20 ఇంచెస్. ఈ సోనీ 20 ఇంచెస్ మనం సేల్ చేస్తున్నాం. సోనీ టీవీ 20 ఇంచెస్ ఎన్ని సేల్ చేసాం? సోనీ టీవీ 20 ఇంచెస్ మనం చూడండి 2 సేల్ చేసాం. 25,000. 2 సేల్ చేసాం. 25,000. యాక్సెప్ట్. ఒకటే అమౌంట్. చూడండి, 2 సేల్ చేసాం, ఒకటే అమౌంట్, అంటే ఒకటే ఐటము. యాక్సెప్ట్. కిందకు వస్తున్నాం. వచ్చి న్యూ రెఫరెన్స్. ఇది కూడా సేల్స్ కంటే కొత్తదే కదా. న్యూ రెఫరెన్స్ ఎంత? ఇన్వాయిస్ నెంబరు చూడండి, మన ఇది సీరియల్ నెంబరు. ఆ సీరియల్ నెంబరే ఇన్వాయిస్ నెంబర్ కూడా. సో తీసుకుంటే సీరియల్ నెంబర్ 1. సో 50,000 రూపీస్. ఇది కొత్త ఇన్వాయిస్. అయిపోయింది. నెక్స్ట్ 2వ తేదీ. నెక్స్ట్ 2-4 ఎవరు సమ్ చేస్తున్నాం? 2-4 ఎవరు సేల్ చేసాం? అరుణ ఎలక్ట్రికల్స్. సో అరుణ ఇందాక టీవీ షాప్కి పర్చేజ్ చేసాం. ఇది అరుణ ఎలక్ట్రికల్స్ డేటార్ సేల్ చేస్తున్నాం. సేల్స్. యాక్సెప్ట్. సేల్స్ ఏం సేల్ చేస్తున్నాం చూడండి. అరుణ ఎలక్ట్రికల్స్ సోనీ టీవీ 30 ఇంచెస్ ఒకటి. సోనీ టీవీ 30 ఇంచెస్ ఒకటి సేల్ చేసాము. సో ఒకటి ఎంతకి సేల్ చేసాం చూడండి, ఎంతకి? 28,000. సో 28,000 సేల్ చేసాం. యాక్సెప్ట్. కిందకి వచ్చిన తర్వాత న్యూ రెఫరెన్స్ నంబర్ 2. ఫస్ట్ ఇన్వాయిస్ సెకండ్ ఇన్వాయిసే కదా. నంబర్ 2 28,000. అది నంబర్ 2. నెక్స్ట్ నంబర్ 3 14 అదే 24A అనిల్ రేడియోస్కి మనం అమ్మాం మళ్ళీ. కాబట్టి అదే నంబర్ అదే డేటు అనిల్ రేడియోస్ తీసుకుంటాం. యాక్సెప్ట్. సేల్స్ ఏం సేల్ చేసాం? ఇప్పుడు కూడా 20 ఇంచెస్.
సో సోనీ టీవీ 20 ఇంచెస్ సేల్ చేసాం. ఇక్కడ నుంచి సేల్ చేసాం, మళ్ళీ ఒకటే సేల్ చేసాం. ఫస్ట్ ఏమో 2 సేల్ చేసాం, ఇప్పుడు ఒకటి సేల్ చేస్తున్నాం. ఒకటి సేల్ చేసాం, ఎంతకి సేల్ చేసాం? 25,000కి సేల్ చేసాం. చూడండి, అనిల్ రేడియోస్కి ఇంతకుముందు 25కి సేల్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు అనిల్ రేడియోస్ అదే 25 తీసుకుంటుంది. 25 కిందకు వస్తాం, యాక్సెప్ట్. సో న్యూ రెఫరెన్స్ ఇన్వాయిస్ నెంబర్ 3, ఇన్వాయిస్ నెంబర్ 3 తీసుకుంటుంది. ఇన్వాయిస్ నెంబర్ 3 25,000 అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి దాని తర్వాత 2 4 అయిపోయింది. నెక్స్ట్ 1 5 1 5. సో 1 5 తీసుకుంటాం. 1 5 రీసేల్ చేసాం, స్టార్ టీవీ వరల్డ్. సో స్టార్ టీవీ వరల్డ్కి సేల్ చేస్తున్నాం, యాక్సెప్ట్. చూడండి, స్టార్ టీవీ వరల్డ్కి యాక్సెప్ట్ సేల్స్. ఏం సేల్ చేసాం స్టార్ టీవీ వాళ్ళకి? సోనీ టీవీ 30 ఇంచెస్ 2 అమ్మాం. సో సోనీ టీవీ 30 ఇంచెస్ 2 అమ్మాము. 2 ఎంతకు అమ్మాం చూడండి, 30 ఇంచెస్ 2 ఒక్కోటి 28,000 రూపీస్కి అమ్మాం. సో 28,000 రూపీస్కి అమ్మాం. 28 అంటే 56,000, యాక్సెప్ట్. సో ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్, సో న్యూ రెఫరెన్స్ 4, ఇన్వాయిస్ నెంబర్ న్యూ రెఫరెన్స్ 4 సేవ్ అయిపోయింది. అయిందా? దాని తర్వాత ఇదే మనకి న్యూ రెఫరెన్స్. తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ 2 5 అనిల్ రేడియోస్కి మేము మళ్ళీ. సో మళ్ళీ అనిల్ రేడియోస్ యాక్సెప్ట్ సేల్స్. ఎంత సేల్ చేసాం? అనిల్ 30 ఇంచెస్ 2. సో సోనీ టీవీ 30 ఇంచెస్ 2 సేల్ చేసాం. ఎంతకీ మేము? 2. ఇప్పుడు చూడండి 27,000, ఇందాక 28,000, ఇప్పుడు 27,000 సేల్ చేస్తున్నాం. సో 27,000 54,000 టోటల్, యాక్సెప్ట్. న్యూ రెఫరెన్స్ నెంబర్ 5, సో 54,000. సో న్యూ రెఫరెన్స్ నెంబర్ 5 20, ఇది నెంబర్ 5. నెక్స్ట్ నంబర్ 6 తీసుకుంటాం. చూడండి, నంబర్ 6 రామకృష్ణ అనే ఇండివిజువల్ అనమాట, కంపెనీ కాదు. సో 31st మే. సో 31st మే తీసుకుంటాం. 31st మే ఎవరికి సేల్ చేస్తున్నాం? రామకృష్ణకి సేల్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రామకృష్ణ సెలెక్ట్ చేసుకోవాలి మామూలుగా కదా. కానీ క్యాష్ సేల్ అన్నాం. క్యాష్ సేల్ చేసినట్లయితే మనం పార్టీ పేరు ఎంటర్ చేయకూడదు. ఏం ఎంటర్ చేయాలి? క్యాష్ వేయాలి. చెక్ ద్వారా అయితే మనం సేల్ చేసాం, చెక్ వస్తే బ్యాంక్ వేయాలి, క్యాష్ అయితే క్యాష్. సో క్యాష్ అని వేయాలి, వేస్తాం. ఇక్కడ వస్తాం, ఇక్కడ వచ్చి క్యాష్ అయితే మోడ్ ఆఫ్ పేమెంట్ దగ్గర మనం ఏం చేయాలా? క్యాష్ అని ఎంటర్ చేయాలి. తర్వాత పార్టీ డీటెయిల్స్లో కూడా అదే క్యాష్ వస్తుంది. ఇక్కడ పార్టీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఏంటంటే రామకృష్ణ. చూడండి, రామకృష్ణ ఆల్రెడీ మనం క్రియేట్ చేశాం కాబట్టి డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. లేదంటే మనం ఆల్ట్ సీ నొక్కి ఇక్కడే మన నంబర్ ఇచ్చి అడ్రస్, స్టేటు ఇవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చినట్లయితే ఇలా మనం ఇక్కడ ఇచ్చినట్లయితే అది మాస్టర్లో క్రియేట్ కాదు, ఈ ఒక ఎంట్రీకే పరిమితం. మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే పార్టీ వస్తే మళ్ళీ మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడైనా సరే ఆల్ట్ సీ నొక్కకుండా ఇక్కడ నుంచి నేరుగా టైప్ చేస్తే ఈ దీనికి ఒకదానికే పరిమితం, మళ్ళీ నెక్స్ట్ ఉండదు. మళ్ళీ ఇక్కడైనా సరే ఆల్ట్ సీ నొక్కి క్రియేట్ చేస్తే మాస్టర్లోకి వెళుతుంది, యాక్సెప్ట్. సో సేల్ చేసాం. ఏం సేల్ చేసాం? 20 ఇంచెస్ 1. సో సోనీ టీవీ 20 ఇంచెస్ 1 సేల్ చేసాం. 1 సేల్ చేస్తే 25,000 అమ్మినాం. సో 25,000 అమ్మినాం. సేల్ ఎక్సెల్. చూడండి, ఇక్కడ నుంచి పార్టీ వచ్చి బిల్ వైజ్ డీటెయిల్స్ రావట్లేదు. ఎందువల్ల? మనం క్యాష్కి సేల్ చేస్తే క్యాష్ చేస్తున్నాడు, మనం సేల్ చేసాం కాబట్టి వాడు మనకేం బాకీ లేదు కాబట్టి ఇంకే బిల్లు పెండింగ్ లేదు కదా. న్యూ రెఫరెన్స్ అంటే ఆ బిల్లు పేమెంట్ అయ్యేంత వరకు పెండింగు. కాబట్టి న్యూ రెఫరెన్స్ అంటే అది పెండింగ్ ఉంటుంది. మనకి అమౌంట్ ఇచ్చినప్పుడు అగెనెస్ట్ రెఫరెన్స్ దాన్ని క్లోజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇది క్యాష్ బిల్ అంటే పర్చేజ్ అయినా సేల్ అయినా సరే క్యాష్ బిల్లు అంటే ఈ అమౌంట్ నుంచి డైరెక్ట్గా నేరేషన్ వెళ్ళిపోద్ది. పార్టీ బిల్ వైజ్ డీటెయిల్స్ ఉండవు, ఎందుకంటే ఎవరికి బాకీ ఉండరు. కాబట్టి దీంట్లో బిల్ వైజ్ డీటెయిల్స్ రాదు. అది దాని తర్వాత నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ 1 6 ఏంటిది? మోహిత్ ఎంటర్ప్రైజెస్. సో మోహిత్ ఎంటర్ప్రైజెస్ ఇది వచ్చి ఇది మామూలే, దానికి మాత్రం క్యాష్ అని పెట్టాం. క్రెడిట్ దానికి మనం క్రెడిట్ అనేది మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. ఆ క్రెడిట్ దగ్గర 3 అనే దానికి క్యాష్ అది ఏం పెట్టాం, ఎందుకంటే క్యాష్ కాదు కాబట్టి. కానీ టర్మ్ ఆఫ్ పేమెంట్కి అక్కడ మనం ఏం పెట్టకపోవచ్చు, కావాలంటే అక్కడ వేరే ఒక అమౌంట్ ఇస్తాం, చెప్తాను తర్వాత. ఓకే, సో సేల్స్ డీటెయిల్స్. సేల్స్ ఏం సేల్ చేసాం? మోహిత్ ఎంటర్ప్రైజ్ ఏసీ, గాడ్రేజ్ ఏసీ. సో గాడ్రేజ్ ఏసీ 1 టన్ను ఇన్ని అమ్మాం, 2 అమ్మాం. గాడ్రేజ్ చేసాము, 2 అమ్మాం. 1 35,000 రూపాయలకి అమ్మాం. సో 70,000 రూపాయలు, యాక్సెప్ట్. చూడండి, న్యూ రెఫరెన్స్ నెంబర్ 7. న్యూ రెఫరెన్స్ నెంబర్ 70,000. చూడండి, న్యూ రెఫరెన్స్ 7. నెక్స్ట్ 8 ఉంది. మళ్ళీ అనిల్ రేడియోస్ మళ్ళీ అమ్మాం 2 6 మళ్ళీ అనిల్ రేడియోస్కి అమ్మాం, యాక్సెప్ట్. సేల్స్ అమ్మాం మనం సోనీ టీవీ 30 ఇంచెస్.
సోనీ టీవీ 30 ఇంచెస్ అమ్మాం. ఎన్ని అమ్మాం? 2 అమ్మాం. ఒకటి 28,000. సో 28,000, 56,000. ఇది ఎంత నంబరు? సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ 8, సీరియల్ నెంబర్ 8. సో న్యూ రెఫరెన్స్ 8. సో ఈ విధంగా మనం పర్చేజ్ చేసాం, సేల్ చేసాము. సో ఈ పర్చేజ్ చేసినటువంటి అమౌంట్లు, సేల్ చేసిన అన్ని కొత్త బిల్లులు కాబట్టి అన్నీ న్యూ రెఫరెన్స్ కింద సేవ్ అయ్యాయి. ఇప్పుడు పర్చేజ్ చేసినవి మొత్తం పర్చేజ్ చేసి సేల్ చేసినవి మనకి ఎంత ఉందంటే మనం ఎక్కడ చూస్తాం? అది స్టాకు. దీంట్లో కిందకు వచ్చి స్టాక్ సమ్మరీకి వెళ్ళామంటే స్టాక్ సమ్మరీలో పర్చేజ్ చేసి సేల్ చేయంగా మిగిలింది పర్చేజ్ చేసాం మొత్తం కనపడుతుంది, సేల్ చేసాం ఫోను మిగతా బ్యాలెన్సే కనపడుతుంది. కానీ స్టాక్ ఐటమ్స్ స్టాక్ సమ్మరీలో ఎప్పుడు గ్రూపులు కనపడతాయి. మనం గ్రూపులు క్రియేట్ చేసాం కదా, కాట్రేజ్ ఏసీ మిషన్కి ఏసీ మిషన్స్, టెలివిజన్స్ అని గ్రూపులే కనపడతాయి, ఒట్టి ఐటమ్స్ కనపడవు. కాబట్టి మన ఐటమ్స్ కావాలంటే ఆల్ట్ F1 నొక్కితే ప్రతి గ్రూప్కి ఐటమ్స్ ఏమున్నాయి, ప్రతి గ్రూప్కి సో గ్రూపే కనిపిస్తుంది. గ్రూపు తర్వాత ఆల్ట్ F1 నొక్కితే ప్రతి గ్రూప్లో ఉండే ఐటమ్స్ మనకు కనపడతాయి. ఓకే, ఐటమ్స్ మనకి కనిపిస్తాయి. తర్వాత పోతే ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు మనకేంది దీంట్లో గ్రూప్సే కనపడుతున్నాయి. ఐటమ్స్ కావాలంటే F1 నొక్కితే ఆల్ట్ F1 గ్రూప్స్ ఐటమ్స్, గ్రూపులే వద్దు ఒట్టి ఐటమ్స్ కావాలనుకో ఇక్కడ చూడండి F5 ఒట్టి F5 ఆల్ట్ కాదు F5 నొక్కినట్లయితే చూడండి స్టాక్ ఐటమ్ వైజ్. సో F5 నొక్కితే ఐటమ్సే కనిపిస్తాయి. మళ్ళీ F5 నొక్కామంటే మళ్ళీ గ్రూప్ వైజ్ కనపడతాయి. ఆల్ట్ F1 నొక్కితే గ్రూప్ ప్లస్ ఐటమ్స్ కనిపిస్తాయి. చూడండి సోనీ టీవీ 30 ఇంచెస్ లేదు. ఎందువల్లంటే అంటే అర్థం ఏంటంటే స్టాకు లేదు, స్టాక్ ఉంటేనే కనిపిస్తుంది, స్టాకు లేదు. చూడండి కావాలంటే మనం ఎంట్రీ చేద్దాం. ఇప్పుడు ఎంట్రీ ఏదో ఒకటి తీసుకొని చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ సేల్స్ ఇక్కడ 30 ఇంచెస్ తీసుకున్నాం. చూడండి 30 ఇంచెస్ చూడండి బ్యాలెన్స్ 0 అంటే పర్చేజ్ చేసింది మొత్తం సేల్ చేసేసాం. అందులో స్టాక్ సమ్మరీలో మనకి స్టాక్ ఉండే ఐటమ్సే కనిపిస్తాయి. స్టాక్ ఎంత, రేట్ ఎంత, వాల్యూ ఎంత. ఇది మనకి పర్చేజ్, సేల్స్, న్యూ రెఫరెన్స్. దాని తర్వాత ఈ పర్చేజ్ చేసిన అమౌంట్లు మనం పే చేయాలి. అలా పే చేసినప్పుడు ఏ బిల్లుకి సంబంధించిన ఏ బిల్లుకి మనం సంబంధించి పే చేస్తామో ఆ బిల్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బిల్లుకి పేమెంట్ చేస్తాం కాబట్టి దాన్ని అగెనెస్ట్ రెఫరెన్స్ అంటాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఓచర్కి వెళ్తాం. ఓచర్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం? పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు పర్చేజ్ అయితే పేమెంట్ చేస్తాం, సేల్స్ అయితే రిసిప్ట్ వస్తుంది. దీంట్లో చూద్దాం కొంచెం ఉన్నాయి దీంట్లో. చూడండి ఇక్కడ 50,000 ఏదో మిస్టేక్ అయింది. అది ఓకే, అదేదో మిస్టేక్ అయింది. అక్కడ ఏదో ఒక లైను వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటంటే మనం పే చేసింది 50,000. ఏదో మిస్ అయిపోయింది ఒకటి. ఓకే, 50,000 మనం రాహుల్ ఎంటర్ప్రైజ్ అనుకుంటాం. రాహుల్ సప్లై, రాహుల్ ఎంటర్ప్రైజ్. అది కాకుండా 50,000 ఎవరిది ఉంది మనకి చెప్తాను. ఇక్కడ 50,000 రంగా ఎంటర్ప్రైజ్ అనుకుంటాం. రంగా ఎంటర్ప్రైజెస్ ఓకే 1.5 కొన్నాం కదా. సో రంగా ఎంటర్ప్రైజెస్కి మనం పర్చేజ్ చేసాం కదా. ఆ రంగా ఎంటర్ప్రైజెస్ ఎంత? ఇన్వాయిస్ నెంబర్ 11 ఉంది. సో 1,20,000 ఉంది. సో ఇప్పుడు మనం తీసుకొని ఇప్పుడు రంగా ఎంటర్ప్రైజెస్కి మనకు వచ్చింది ఇది అనుకుంటాం, రిసీవ్డ్ అనుకుందాం, లేకుంటే పెయిడ్ అనుకుందాం. రంగా ఎంటర్ప్రైజ్ పే చేసాం. సో ఎప్పుడు మనం డేటు ఇది 1/6 అనుకుంటాం. 1/6 16/26/17. సో 1/6 అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం? పేమెంట్ చేస్తున్నాం, సప్లయర్కి పేమెంట్ చేస్తున్నాం. చూడండి అతను మనం పర్చేజ్ చేసాం రంగా ఎంటర్ప్రైజ్ దగ్గర, అతను మన క్రెడిటారు కాబట్టి మనం పే చేస్తున్నాం. కాబట్టి మనం దీంట్లో పేమెంట్ తీసుకుంటాం. పేమెంట్ అంటే F5 తీసుకుంటాం. డేటు 1/6 నాడు పే చేసాం. ఎవరికి పే చేసాం? మనం ఎవరికి పే చేసాం? రంగా ఎంటర్ప్రైజ్, రంగా దానికి పే చేసాం. కాబట్టి ఇక్కడ రంగా తీసుకుంటే రంగా ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే ఇక్కడ ఎంత పే చేస్తున్నాం? 50,000 పే చేస్తున్నాం. బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి. మనం పర్చేజ్ చేసింది ఇక్కడ చూడండి 1,20,000 ఒకటే బిల్లు. ఇంకొక బిల్లు ఉంటే అన్ని బిల్లు కలిపి వస్తాయి. 120 ఒకటే బిల్లు ఉంది. 120 మనం పర్చేజ్ చేసింది. ఇక్కడ 120 బ్యాలెన్స్ ఉంది. మొత్తం పే చేస్తే ఇక్కడ 1,20,000 పే చేసేస్తే తీసుకుంటే చూడండి ఇక్కడ ఆన్ అకౌంట్ కాదు, అగెనెస్ట్ రెఫరెన్స్ ఏంటి? 1,20,000. రాఘవేంద్ర కాదు, అది రంగా కదా. సో రంగా తీసుకునేస్తే 1,20,000. మనం 1,20,000 ఇచ్చేసామంటే సో బ్యాలెన్స్ 0 అయిపోయింది. ఇది ఎంటర్ చేస్తే మనకి అగెనెస్ట్ రెఫరెన్స్ ఆటోమేటిక్గా ఇది బిల్లుకి అగెనెస్ట్గా పేమెంట్ చేస్తున్నాం లేదా రిసిప్ట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే అగెనెస్ట్ రెఫరెన్స్ తీసుకుంది. న్యూ రెఫరెన్స్ అయితే తీసుకుంది, అగెనెస్ట్ రెఫరెన్స్ తీసుకుంటుంది. క్లిక్ చేస్తే
ఇక్కడ మనకి పెండింగ్ బిల్స్. సో ఇంతకుముందు సేవ్ చేసాం కదా, న్యూ బిల్స్, న్యూ న్యూ రెఫరెన్స్ సేవ్ చేసాం, అవన్నీ పేమెంట్ అయ్యేంత వరకు పెండింగ్. కాబట్టి చూడండి ఇన్వాయిస్ నెంబర్ 11, చూడండి ఇన్వాయిస్ నెంబర్ 11. సో ఇన్వాయిస్ నెంబర్ 11 మనకి పేమెంట్ ఉంది. సో ఫస్ట్ మే పేమెంట్ 1,20,000 ఎంటర్ చేస్తే 1,20,000 అయిపోయింది. సపోజ్ మనం అలా కాకుండా 50,000 పే చేసాం, దాంట్లో చూపించాం కదా, 50,000 పే చేసామంటే అప్పుడు మనకి ఇక్కడ వచ్చి ఎంత వస్తుంది, 1,20,000 మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మాత్రం ఈ అమౌంటే తీసుకుంటున్నాం, ముందు ఎంటర్ చేసి ఇక్కడ అదే తీసుకుంది, అలా తీసుకోండి. ఇక్కడ ఎంత వేసాం అదే అమౌంట్ తీసుకుంటుంది, ఇక్కడ 50,000 రూపీస్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి 1,20,000లో 50 పోతే ఇంకా 20 బ్యాలెన్స్ 70 అలా చూపిస్తుంది మనకి. ఇక్కడ 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 ఏమవుతుంది, ఇక్కడ అగెనెస్ట్ రెఫరెన్స్ అని చెప్పి ఏ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, సో పెండింగ్ బిల్స్ చూపిస్తుంది. ఇక్కడ నేను చెప్పాను అక్కడ F11లో మనం దాన్ని ఎనేబుల్ చేసిన పార్టీ డీటెయిల్స్లో, పార్టీ యొక్క లెడ్జర్లో బిల్ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బిల్ అనేది ఒక్కోసారి రాదు. రాకపోతే ఏం చేయాలి చెప్పాను, రాకపోతే మనం ఏం చేయాలి, F12కి వెళ్ళి మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ ఎస్ చేయాలి. అలాగే ఇక్కడ తీసుకుంటే ఇక్కడేమో ఈ యొక్క మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఈ 4 ఆప్షన్స్ వస్తాయి, కానీ సెలెక్ట్ చేసుకొని అగెనెస్ట్ రెఫరెన్స్ చేస్తే పెండింగ్ బిల్స్ లిస్ట్ రాదు. కానీ అన్నీ వచ్చింది పెండింగ్ బిల్స్ రాదు. ఎందువల్ల రాదు అప్పుడు, అప్పుడు కూడా ఏం చేయాలంటే మనం వెనక్కి వెళ్ళి F12కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ షో లిస్ట్ ఆఫ్ బిల్స్ ఫర్ సెలెక్షన్. లిస్ట్ ఆఫ్ బిల్స్ ఫర్ అంటే ఏంది, బ్యాలెన్స్ ఉండే లిస్టు, పెండింగ్ బిల్స్ లిస్టు చూపిస్తే మనం దేని అగెనెస్ట్గా పేమెంట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అది కానీ నో ఉంటే ఒకవేళ చూడండి ఇక్కడ చేస్తే, ఇక్కడ చూసి అగెనెస్ట్ ఎవరిని చూపిస్తుంది కదా, క్లిక్ చేస్తే లిస్టు చూపించడం లేదు, క్లిక్ చేస్తే లిస్టు చూపించడం లే, ఎన్ని ఉంటే అన్ని లిస్టు ఒకటి ఉన్నా సరే లిస్టు చూపించడం లేదు. అంటే అర్థం ఏంది, ఇక్కడ ఇక్కడ కానీ చూపించకపోతే దాని అర్థం F12లో ఇది ఎనేబుల్ కాలేదు, నేను యాక్టివేట్ కాలేదు. లిస్ట్ ఆఫ్ బిల్స్ ఫర్ సెలెక్షన్ ఇది ఎస్ చేయాలి. మామూలుగా అన్ని కరెక్ట్గా ఉంటాయి, ఒకవేళ మనకు రాకపోతే ఏంటి కనపడలేదు మనం ఏం భయపడాల్సిన అవసరం లే. అంటే F12లో కూడా ఉంది, అక్కడ ఒక దగ్గర ఇక్కడ ఒక దగ్గర, F12లో కూడా దీని ఆప్షన్ ఉంది. కాబట్టి తీసుకుంటే ఇక్కడ అగెనెస్ట్ రెఫరెన్స్ వస్తుంది, ఆ లిస్ట్ ఏంటో అన్ని అది వస్తుంది, అయిపోతుంది. సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనకు అమౌంట్ వచ్చింది, క్యాష్ వచ్చింది అనుకుంటాం. క్యాష్ మనం పేమెంట్ కదా, పేమెంట్ అయితే ఓపెన్ చేద్దాం. బ్యాంకు తీసుకున్నాం. బ్యాంకులో నేను ఏం చేశానంటే కొంచెం మనం పేమెంట్లు చేస్తాం కదా, రిసిప్ట్ లేకుండా బ్యాంక్ నుంచి పే చేయలేం కాబట్టి నేను బ్యాంక్ ఒకటి క్యాపిటల్ ఒకటి పెట్టుకొని క్యాపిటల్ అమౌంట్ 3 lakhs, బ్యాంకులో 3 lakhs ఓపెనింగ్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను. కాబట్టి అది పోతే ఇక్కడ చూడండి 50,000 పే చేసాం, ఇంకా 2,50,000 బ్యాలెన్స్ ఉంది పెట్టారనమాట. అంటే లేదంటే మైనస్ అయిపోయి నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అది లేకుండా నేను ముందే బ్యాలెన్స్ షీట్లో పెట్టాను, బ్యాలెన్స్ షీట్లో ఓపెన్ చేసి పెట్టాను. క్యాపిటల్ అకౌంట్ 3 lakhs, బ్యాంక్ అకౌంట్ 3 lakhs, డెబిట్ క్రెడిట్. సో చెక్ నెంబర్ 1 2 3 4 5 6 అనుకుంటాం, మనం పే చేస్తున్నాం కాబట్టి. సో రిసిప్ట్ కదా, రిసిప్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది 2225252528 వాడి దగ్గర నుంచి వచ్చిన బిల్లు 1 June వచ్చింది. నిజమేనా సారీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు ఇక్కడ, మనం స్టేట్ బ్యాంక్ అంటే వేస్తాం సార్, పేమెంట్ కదా, సారీ పేమెంటే, మనం పేమెంట్ చేస్తున్నాం 1 2 3 4 5 6, మన చెక్ నెంబర్ ఇస్తాం, మన చెక్ నెంబర్ ఇస్తాం మన బ్యాంకుది, అంతే యాక్సెప్ట్ చేస్తాం, అమౌంట్ పెయిడ్, మనం పే చేసాము. రెండవది వచ్చి నెక్స్ట్ 1/6 అదే డేట్ నాడు మనకేంటంటే 1/6 నాడు అది రిసిప్ట్ అనుకుంటా, సరే పర్లేదు పేమెంట్ అయితే. సో పేమెంట్ టు అవర్ సప్లయర్ రాహుల్ ఎలక్ట్రానిక్స్ 1/6 నాడు. సో ఇది కూడా పేమెంటే, డేటు 1/6. సో 1/6 డేటు ఎవరికి పే చేసాం రెండోది. ఇప్పుడు సప్లయర్ రాహుల్ ఎలక్ట్రానిక్స్ పే చేసాం కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ రాహుల్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే మొత్తం 1,51,000 ఉంది. ఎంత పే చేసాం ఇక్కడ, దీనికి వచ్చి ఇప్పుడు మనం పే చేసేటప్పుడు కానీ రిసిప్ట్ అప్పుడు కానీ ఏ బిల్లుకి అగ్నెస్ట్గా ఏం తెలియకపోతే ఉండే బిల్లుల్లో ఫస్ట్ ఏ బిల్లు, ఫస్ట్ డేట్ వారీగా ఫస్ట్ బిల్లు ఏదో దానికి అడ్జస్ట్ చేస్తాం, సరిపోద్ది. ఇంకా మిగిలితే ఇంకా అమౌంట్ మిగిలితే నెక్స్ట్ బిల్లుకి అడ్జస్ట్ చేస్తాం, ఆ బిల్లుకే సాలకపోతే అడ్జస్ట్ చేస్తాం, మిగతా బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి వరుస క్రమంలో మనం అడ్జస్ట్ చేస్తాం. లేదు పలానా బిల్లుకి అగ్నెస్ట్గా అని ఇస్తే మాత్రం ఆ బిల్లుకే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి కదా, ఇందాక ఏమి ఇవ్వాల, ఒకటే బిల్లు ఉంది అది తీసుకున్నాం, 2 బిల్లు ఉన్నా ఫస్ట్ బిల్లుని తీసుకుని ఉంటాం ఇందాక. ఈ దీంట్లో వచ్చి 1వ తేదీ మనం పేమెంట్ చేసాం. దేనికి పే చేసాం చూడండి, మొత్తం మనం 60,000 పే చేసాం. సో 371 బిల్లుకి చూడండి, ఇక్కడ 371 ఒక బిల్లు ఉంది, ఇంకా 325 ఉంది, 301 ఉంది. దీంట్లో ఏం చేసాడు, ఫస్ట్ 371కి మొత్తం అమౌంట్ పే చేసాం. నెక్స్ట్ వచ్చి 325 బిల్లు నంబర్ 325
325కి 14,000 పే చేసాం. సో 325 ఉంది కదా, సో 325 63 ఉంది, దాంట్లో 14,000 పే చేసాం దాంట్లో. అంటే మిగతాది బ్యాలెన్స్ ఉంటుంది, ఇది మొత్తం క్లోజ్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే అక్కడ మనం ఇక్కడ తీసుకొని మొత్తం పే చేసింది మనం 60,000. రిసీవర్ కదా, డెబిట్ 60,000 అంతే కదా. మనం మొత్తం 60,000 పే చేసాం. 46 ప్లస్ 14 60,000 పే చేసాం. తీసుకుంటే అగైనెస్ట్ రెఫరెన్స్ చూడండి, అన్ని బిల్లులు వచ్చినాయి, లిస్ట్ వస్తుంది. దీంట్లో మనం పే చేసింది ఏంటి, ఫస్ట్ది 371కి 46. సో 371 సెలెక్ట్ చేస్తున్నాం, దాని అమౌంట్ 46 అంటే ఆ బిల్లు మొత్తం పే చేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పెద్ద అమౌంట్ కదా 60,000 కదా, ఇది 46 ఇక్కడ మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ అగైనెస్ట్ ఇంకా దేనికి పే చేసాం. నెక్స్ట్ మిగతా అమౌంట్ ఈ 325కి 14,000 పే చేసాం. సో 325 సెలెక్ట్ చేసినాం. 63 ఉంది కానీ మనం పే చేసింది 14, 46 దీనికి 14 దీనికి పే చేసాం. పోతే ఇంకా దాంట్లో మిగతా బ్యాలెన్స్ ఉంటుంది. ఇది కూడా మనం 60,000 కాబట్టి బ్యాంక్ ద్వారానే పే చేసాం అనుకుంటాం. స్టేట్ బ్యాంక్ ద్వారా చెక్ నెంబర్ 1 2 3 4 5 7 వేద్దాం ఇక్కడ. సో బీయింగ్ అమౌంట్ పెయిడ్. ఆ తర్వాత నెక్స్ట్ 2/6 రిసీవ్డ్ ఫ్రమ్ స్టార్ టీవీ వరల్డ్ రిసిప్ట్ కాబట్టి F6 తీసుకుంటాం. క్రెడిట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, స్టార్ టీవీ వరల్డ్ నుంచి వచ్చింది. ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది, 56,000 బ్యాలెన్స్, ఒకటే బిల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మనకి స్టార్ టీవీ వరల్డ్ నుంచి రిసీవ్డ్ 25,000 అగైనెస్ట్ ద అమౌంట్ డ్యూ బై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ ఇచ్చాడు, చెక్ నెంబరు 25,000 ఇచ్చాడు అగైనెస్ట్ ద డ్యూ. కాబట్టి ఇక్కడ వచ్చింది 25,000 వాడికి మనకి రిసిప్ట్ కదా, మన రిసిప్ట్ గివర్ కాబట్టి క్రెడిట్ గివర్ అగైనెస్ట్ రెఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 56,000 ఉంది బ్యాలెన్స్. అమౌంట్ డ్యూ 56,000 చూడండి, స్టార్ టీవీ వరల్డ్ 56,000 బ్యాలెన్స్ ఉంది. సో 56,000 ఉంటే దాంట్లో మనం 25 కడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ 25 ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ అది 25 తీసుకుంటుంది. మిగతా అమౌంట్ ఎంత ఉంది, 25 పోతే ఇంకా 31,000 బ్యాలెన్స్ ఉంటుంది. ఇది రిసిప్ట్ కదా, రిసిప్ట్ కాబట్టి దీనికి కూడా స్టేట్ బ్యాంక్ వేసుకోవచ్చు, క్యాష్ వేసుకోవచ్చు. మైనస్ లేకుండా క్యాష్ అని వేస్తున్నాను, బ్యాంక్ అయితే బ్యాంకు. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్. ఓకే, సో దీంట్లో కొంత బ్యాలెన్స్ ఉంది. ఈ యొక్క దీంట్లో వచ్చి రాహుల్ దానికి వచ్చి ఈ రెండవ బిల్లు ఉందే రాహుల్ది 325లో కొంత బ్యాలెన్స్ ఉంది, 301 మొత్తం బ్యాలెన్స్ ఉంది, 371 మొత్తం క్లియర్ అయిపోయింది. ఇట్లా ఏ బిల్లు పే చేస్తాం, వాడు ఏమి ఇవ్వకపోతే ఫస్ట్ వాడు ఏమి ఇవ్వకపోతే ఏం లేకపోతే మనం ఏం చేస్తాం, ఎటువంటి ఇది లేకపోతే ఫస్ట్ దీనికి పే చేస్తాం, తర్వాత దీనికి అడ్జస్ట్ చేస్తాం, అడ్జస్ట్ చేస్తాం. మనమే స్పెసిఫిక్గా మనం పే చేసింది ఫస్ట్ దీనికి పే చేసాం, బ్యాలెన్స్ దీనికి పే చేసాం కొంత, కాబట్టి దాంట్లో కొంత బ్యాలెన్స్ ఉంది, ఇది క్లోజ్ అయిపోయింది. సో మొత్తం పే చేస్తే బిల్లు క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం చేసాం. దాని తర్వాత ఇది అయిపోయింది. దాని తర్వాత 17. సో 17 ఏం చేసాం, 17 పెయిడ్ 49,000 టు రాహుల్ ఎలక్ట్రానిక్స్. సో పేమెంట్ కాబట్టి F5 రాహుల్ ఎలక్ట్రానిక్స్ పే చేసాం. రాహుల్ ఎలక్ట్రానిక్స్ పే చేసాం. చూడండి, రాహుల్ ఎలక్ట్రానిక్స్లో ఈ బిల్లు క్లోజ్ అయిపోయింది. ఈ బిల్లులో 14 పే చేస్తే ఇంకా 49,000 బ్యాలెన్స్ ఉంది, అది పే చేసాం. దీని మాత్రం పెండింగ్ ఉంది కాబట్టి ఈ బిల్లులో బ్యాలెన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ బిల్లు ఏమి ఇచ్చారు చూడండి, పెయిడ్ 49,000 టు రాహుల్ ఎలక్ట్రానిక్స్ టువర్డ్స్ ద బ్యాలెన్స్ పేయబుల్ ఆన్ బిల్ నెంబర్ 325. సో తీసుకుంటే 49,000 పే చేసాం. తీసుకుంటే అగైనెస్ట్ డిఫరెన్స్ చూడండి 325 బిల్ నెంబర్, 325 బిల్ నెంబరు ఇది చూడండి. మనం 63 ఉండింది, 14 పే చేసాం కాబట్టి మిగతా బ్యాలెన్స్ చూపిస్తుంది. 371 మొత్తం పే చేసాం, బ్యాలెన్స్ చూపించడం లేదు. సో 49 పే చేసాం, ఇది అయిపోయింది. ఇంకా బీయింగ్ అమౌంట్ పెయిడ్ చెక్ నెంబరు చూడండి 1 2 3 4 5 8 తీసుకున్నాం, చెక్ నెంబర్ పేమెంట్ పెయిడ్. సో ఇప్పుడు మనకి దీంట్లో బ్యాలెన్స్ ఏముంది ఇక్కడ, ఇప్పుడు దీంట్లో వచ్చి ఇక్కడ వీడిది ఈ బ్యాలెన్స్ కూడా పే చేసాం, ఇది ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ బ్యాలెన్స్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. వీటిని ఏమంటాం అంటే బిల్ వైజ్ డీటెయిల్స్లో ఫస్ట్ న్యూ రెఫరెన్స్, కొత్త సేల్ ఆర్ కొత్త పర్చేస్, అది సేవ్ అవుతుంది న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ ఆ న్యూ రెఫరెన్స్ సేవ్ అయిన బిల్లులన్నీ పెండింగ్ బిల్స్ అవుతాయి. సో వాటికి మనం పేమెంట్ చేసినా మనకు వచ్చినా సరే అది ఏమవుతుంది, అగెనెస్ట్ రెఫరెన్స్, ఏ బిల్లుకి అగెనెస్ట్గా అనేవి ఎంటర్ చేస్తాం. సో దీని తర్వాత అడ్వాన్స్ అండ్ ఆన్ అకౌంట్ నెక్స్ట్ వీడియోలో తీసుకుంటాం. ఓకే, సో దీంతో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దానికి నేను ఇంతవరకే మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఇంతవరకు దీన్ని తీసుకొని మళ్ళా ఒకసారి ఇదంతా మీరు తీసేసి దీన్ని చూసుకొని ఇది ఒక ప్రాబ్లం, అదే పేమెంట్ రిసిప్ట్స్, పర్చేజు, సేలు, తర్వాత అగెనెస్ట్ రెఫరెన్స్ రిసీవ్స్ అండ్ పేమెంట్స్, ఇది వచ్చి ఏదో ఒక పార్టీని తీసుకోండి.
ఇది పేమెంట్ కాబట్టి ఒక పేమెంటు 2 పేమెంట్లు ఉంటాయి, ఒక రిసిప్ట్. దీని కావాలి నేను పేమెంట్ తీసుకున్నాను, రిసిప్ట్ తీసుకున్నాను, ఏదో తీసుకున్నా కదా, దాన్ని మీరు పేమెంట్ అయినా రిసిప్ట్ ఏదైనా తీసుకోండి. తీసుకుంటే దీంట్లో ఏముంటాయి, పేమెంట్ అంటే మన పర్చేజెస్ సంబంధించింది. నేను రంగా ఎంటర్ప్రైజ్ తీసుకున్నా, అదే తీసుకోండి, 50,000 పే చేసామని. ఓకే, ఈ ప్రాబ్లంని మీరు సొంతగా చెయ్యండి. నేను చేశాను, మళ్ళీ మీరు సొంతగా చెయ్యండి. ఆన్ అకౌంట్ ఇది కాదు, అడ్వాన్స్ ఇంతవరకు అగ్నెస్ట్ ఎవరు, న్యూ రెఫరెన్స్ అగ్నెస్ట్ ఎవరు, ఈ 2 రేపు చేద్దాం. ఇది అయిన తర్వాత పెద్ద ప్రాబ్లం ఉంది, ఇది అన్నీ వస్తాయి దీంట్లో. ఆ ప్రాబ్లం మీరు ట్రై చేయొచ్చు తర్వాత. ఓకే, కాబట్టి మీరేం చేస్తారండి, ఇక్కడ దీన్ని ఇట్లా పెట్టి వీడియోని పాజ్ చేయండి. ఈ ప్రాబ్లం కనపడుద్ది, మొత్తం ఎంట్రీ చేయండి. నెక్స్ట్ కిందకి రండి, అగెనెస్ట్ రెఫరెన్స్, దీన్ని పాజ్ చేయండి, అన్నీ ఎంట్రీ చేసుకోండి. ఇవి తర్వాత చేసుకుందాం. ఓకే, సో దీంతో ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. బై. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అగెనెస్ట్ రెఫరెన్స్, ఐ మీన్ అడ్వాన్స్ అండ్ ఆన్ అకౌంట్ తీసుకుందాం.